వీసాలతో ట్రంప్ తెచ్చిన తంట అమెరికాలో ఉంటున్న వలసదారులు ముఖ్యంగా భారతీయుల్లో గుబులు రేపుతోంది. ట్రంప్ కఠిన నిర్ణయాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ గా గడుపుతున్నారు. అమెరికా గడప దాటి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగను సొంతూళ్లలోని కుటుంబ సభ్యులతో గడపాలని ప్లాన్ చేసుకున్న తెలుగు ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఆ ప్లాన్ ను రద్దు చేసుకున్నారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు రావడానికి జంకుతూ ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. దీంతో ఎన్ఆర్ఐల సంక్రాంతి సంబరాలు ఈసారి ఆన్లైన్కే పరిమితమయ్యాయి. ఇప్పటికే కఠినమైన నియమాలు అమలు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఇంకా ఏం మెలికలు పెడుతుందా అని H-1B వీసాదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారతీయులే కాదు విదేశీ వలసదారులు సైతం ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడడానికి ఇష్టపడడం లేదు. ఎందుకైనా మంచిదని టోటల్ గా ప్రయాణాలు రద్దు చేసుకుని ఇళ్లకే పరిమితమవుతున్నారు. పౌరసత్వం పొందిన వారు కూడా ప్రయాణాలకు వెనుకడుగు వేస్తున్నారు. అత్యధిక మంది అయితే విదేశాలే కాదు అమెరికా లోపలి ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. దీంతో సంక్రాంతి సొంతూరుకు రావాలన్న ఎన్ఆర్ఐల ఆశలు అడియాసలయ్యాయి. H-1B వీసాల భయంతో టూర్లు క్యాన్సిల్ చేసుకున్న వలసదారులపై పలు సర్వేలు ఆసక్తికర విషయాలు బయటపెట్టాయి. 27% మంది అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగానూ ప్రయాణాలు రద్దు చేసుకున్నట్లు తేలింది. అలాగే 32% వలసదారులు ప్రయాణాలకు నో చెప్పారని సర్వేలు చెబుతున్నాయి. పౌరసత్వం ఉన్నప్పటికీ ప్రయాణాలకు దూరంగా 15% మంది ఉండగా ఇమిగ్రేషన్ అధికారులు భయంతో 63% మంది ఇంట్లోనే గడుపుతున్నారు. ఉద్యోగులను దేశం విడిచి వెళ్లొద్దని కంపెనీలు హెచ్చరించడము ఓ కారణము అంటున్నాయి సర్వేలు. మొత్తానికి ట్రంప్ పెట్టిన వీసాల రచ్చతో ఎన్ఆర్ఐల సంక్రాంతి సంబరాలు ఈసారి ఆన్లైన్కే పరిమితమవడం కుటుంబ సభ్యులు సైతం తీవ్ర నిరాశ కలిగిస్తోంది.